వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికి నమస్తే అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ చేసుకోవడానికి గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరొక గిన్నెలో కొద్దిగంత పిండి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అదంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా మొత్తం ఫైన్గా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా పక్క పెట్టుకున్న తర్వాతకి చపాతీలు ఒక 4-5 చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక చపాతీ మీద ఒక చపాతీ పెట్టుటకు మధ్యలో ఈ విధంగా కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఆయిల్ తోటి ఈ విధంగా అతుకే విధంగా అన్ని వైపులా రాసుకొని దానిపైన మరొక చపాతీ పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతావి కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి సైడ్లు కట్ చేసుకోవాలి. స్క్వేర్ టైప్లో చపాతీ వచ్చే విధంగా షీట్ లాగా మంచిగా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకొని ఎన్ని పఫ్స్ చేసుకుంటామో అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. నేనైతే 4 చేస్తున్నాను. 4 పీసెస్గా షీట్స్ కట్ చేశాను. ఒక్కొక్క దాంట్లో కర్రీ కట్ చేసుకున్నటువంటి ఎగ్ హాఫ్ పెట్టుకొని ఈ విధంగా 4 వైపులా ఈ విధంగా పిండి రాసుకోవాలి. మళ్ళీ రాసుకొని ఒకదానికొకటి ఇట్లా ఈ విధంగా జాయింట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. అన్ని వైపులా మంచిగా అతికేలాగా మనము దీంతో అతికించుకొని ఇదే విధంగా మిగతాయి కూడా పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్లో పూరీలాగా వేయించుకొని పక్కకు తీసుకోవటం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.